వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. మిరపకాయ బజ్జీలు, ఎగ్ బజ్జీలు తయారీ విధానం చూద్దాం. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా శనగపిండి జల్లి పెట్టుకొని జల్లించి తీసుకోవాలి. సాల్ట్ తీసుకోవాలి. వంట సోడా కాస్త తీసుకోవాలి. పావు టీ స్పూన్ వంట సోడా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. ఇలా 3 కలుపుకోవాలి. వేడి నూనె వేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నాయి, కాస్త వేడైనా పర్వాలేదు. ఇలా బాగా కలుపుకోవాలి. నేనైతే ఇంట్లో ఉండే మిరపకాయలే తీసుకున్నాను. తొట్టాలు కూడా లేవు. తొట్టాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టినాను. గుడ్లు ఉడికించి తీసుకున్నాను. చూడండి, కట్ చేసి తీసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, కొన్ని నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి. ఇలా ఉండాలి బజ్జీలకు పిండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, కావాలంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. చక్కగా ఇలా పిండి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ కావాలి. బాగా హీట్ అయింది. ఇలా హీట్ అయింది ఆయిల్. చూడండి, ఇలా బజ్జీలు వేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అన్ని బజ్జీలు ఇలానే చేసుకోవాలి. చూడండి, నేనైతే మళ్ళీ వేశాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించడం లేదు. చూడండి, ఇలా వేసుకోవాలి. నేనైతే తొట్టాలు లేకనే వేసేస్తున్నాను బజ్జీలు. వర్షం పడుతుంది, అందుకే బజ్జీలు వేస్తున్నాను. చూడండి, ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చేట్టుగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకోవాలి. అన్ని బజ్జీలు ఇలానే చేసుకోవాలి. ఇవి అయితే ఎగ్గు బజ్జీలు. చూడండి, ఎగ్గు బజ్జీలు వేసాకే ఆయిల్ అయితే బురుగు వస్తుంది. ఇలా ఎగ్ బజ్జీలు కూడా రెండు వైపులా మంచి రంగు వచ్చేట్టుగా వేయించుకోవాలి. అన్నీ ఇలానే తయారు చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయ్యాయి. మంచి రంగు వస్తున్నాయి. నేనైతే మళ్ళీ కూడా ఎగ్ బజ్జీలు వేసాను. రెండో వాటు ఉడుకుతున్నాయి. బాగా ఫ్రై కావాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలిపుకుంటూ ఉండాలి. చూడండి, చక్కగా ఫ్రై అవుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. పిల్లలకైతే ఎగ్గు బజ్జీలు వేసాను. నాకైతే మిరపకాయ బజ్జీలు వేసుకున్నాను. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. రెండు వైపులా మంచి రంగు వచ్చేట్టుగా కాలుతున్నాయి. చూడండి,
ఇలానే కాల్చుకోవాలి, మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూడండి మిరపకాయ బజ్జీలు, ఎగ్ బజ్జీలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారైపోతాయి. చూడండి, చక్కగా రెండు వైపులా కాలాయి, మంచి రంగు వచ్చినాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. రెండు బజ్జీలు కూడా, ఎగ్గు మిరపకాయ బజ్జీలు చక్కగా తయారైపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి తొటాలు లేని మిరపకాయలతో ట్రై చేయండి. బజ్జీలు, ఎగ్ బజ్జీలు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, తయారైపోయాయి. వీడియో అయితే చూసేయండి. చక్కగా రెడీ అయిన బజ్జీలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.